మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మనం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో కల పోచమ్మ దేవాలయం వద్ద ఉన్నాం. ఈ దేవాలయంలో పోచమ్మతో పాటుగా ఎల్లమ్మ తల్లి కూడా కొలువై ఉంది. ఈ దేవాలయం కోరిన వారికి కొంగు బంగారమై వారి యొక్క కోరికలు తీర్చే చల్లని తల్లిగా ఇక్కడి ప్రజలు కొలుస్తారు. అలాగే ఈ దేవాలయానికి ఇక్కడి వారే కాకుండా హైదరాబాద్ వివిధ జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ తల్లికి పూజలు చేస్తారని స్థానికులు చెప్తున్నారు. మనం అనాది నుండి చూస్తే మన యొక్క సృష్టి పంచభూతాలతో నిర్మితమై ఉన్నదని మనందరికీ తెలుసు. గాలి, నీరు, నిప్పు, అగ్ని, ఆకాశం ఇలా పంచభూతాలతో నిర్మితమై ఉన్న ఈ యొక్క సృష్టికి మూలం స్త్రీశక్తి అని ఆది మానవులు గమనించి ఈ యొక్క గ్రామ దేవతలను అప్పటి నుండి నెలకొల్పుకున్నట్టుగా మనకు తెలుసు. ఇక్కడ మనం చూసుకుంటే పోచమ్మ తల్లి, ఊరిని కాపాడే పోచమ్మ తల్లి ప్రతి ఊరి పొలిమేరల్లో ఒకప్పుడు ఉండేది. ఆ పోచమ్మ తల్లి మన యొక్క కుటుంబ సభ్యులు ఏ విధంగానో ఆ విధంగా పోచమ్మ తల్లి కానివ్వండి, ఎల్లమ్మ తల్లి, కట్ట మైసమ్మ, అలాగే వివిధ గ్రామ దేవతలు ప్రతి గ్రామంలో కొలుపై ఉన్న మన ఆంజనేయుడు కూడా ఈ యొక్క పంచభూతాలతో నిర్మితమైన ఈ సృష్టికి అనుగుణంగా ప్రజలు అప్పుడు ఈ పంచదేవతలను, స్త్రీశక్తిని, అలాగే హనుమంతుని కూడా ఆరాధించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. మనకు ప్రతి దేవత కూడా ఒక ప్రత్యేకమైన వారి యొక్క రూపాన్ని సంతరించుకొని అది మానవులు అప్పటి నుండి చూసుకుంటే ఒక మనిషి వ్యక్తిగత జీవితం కానివ్వండి, కుటుంబ జీవనంలో కానివ్వండి, సమాజ జీవనంలో వారికి ఎదురయ్యే ఇబ్బందులను ఈ యొక్క ఇబ్బందికి ఈ తల్లిని కొలిస్తే మనకు ఆ తల్లి ఆమె దీవెనలు అందిస్తుందని గమనించిన అప్పటి మానవులు ఈ విధంగా తల్లులను నెలకొల్పుకొని ఇప్పటి వరకు కూడా పూజలు అందిస్తూ ఉన్నారు. అలాగే గ్రామ దేవతలు కూడా మనకు ఏ విధంగా అంటే అత్యంత భక్తితో కొలిచిన భక్తునికి ఖచ్చితంగా వారి యొక్క సమస్యలకు పరిష్కారం, అలాగే వారి యొక్క పాడి పంటను చల్లగా చూసే దేవుళ్ళు మనకు నిదర్శనాలుగా ఇప్పటి వరకు కూడా మన ఆధ్యాత్మిక ప్రపంచంలో మన హైందవ శక్తిలో మూలానికి మనకు ఈ దేవతలే ముఖ్య కారణం. అట్లాంటి ఒక గొప్ప దేవత గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఈ దేవత యొక్క మిగిలిన వివరాలన్నీ మీకు చూపిస్తాను. ఈ నంగునూరు పోచమ్మ ఆలయంలో ఇక్కడ మనకు సూపర్వైజర్ రాజిరెడ్డి ఉన్నారు. ఈ ఆలయం యొక్క చరిత్ర, అలాగే వివిధ అభివృద్ధి పనుల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజిరెడ్డి గారు, ఈ యొక్క అమ్మవారి చరిత్ర, అలాగే ఇక్కడ మీరు నిర్వాహకులు ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు, మిగిలిన వివరాలు మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఇప్పుడు నేను వచ్చైనా దాదాపు 10 years అవుతుంది నేను ఇక్కడ వర్క్ చేయబట్టి. అంతకుముందు ఇక్కడ గుడి పూర్వపు ఒడ్డరి కులస్తులు కట్ట, మైసమ్మ చెరువు కట్ట ఉంది, అది చేసే కాడ అమ్మవారి విగ్రహము ఆడ దొరికింది. ఆ నుంచి తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టి ఇప్పటికీ కట్ట పెట్టినా కొద్దీ కూలిపోవడం జరిగింది. అయితే ఆ కట్ట నిలిస్తే మేము ఇక్కడ గుడి పెట్టి మేము కొలుసుకుంటామని చెప్పి ఇది చేసేట్లా వాళ్ళు అమ్మవారిని ఈడ కొలుసుకున్నారు. ఆడ అనుకున్నట్టు ఆ కట్ట నిలబడ్డది, అందరికీ వాళ్ళు అనుకున్నట్టుగా ఇదైంది. అలాగే 1984 పాలమకుల సాకలి భూమయ్య అన్నట్టు ఆయన అమ్మవారికి మొక్కుకున్నాడు, నాకు మంచి జరిగితే గుడి కట్టిస్తా అని. ఆయనే గుడి కట్టించిండు. ఆయన తర్వాత ఇక చాలామంది మొక్కుకుంటా ఇది చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే బేస్తవారం, ఆదివారం పబ్లిక్ వస్తుండే, ఇప్పుడు డైలీ వస్తారు. ఏది మా బోనవాళ్ళు కానీ, పట్నాలు ఇవ్వడం కానీ, కాన్పులు జరగకపోతే, మంచి చెడు ఏ టు జెడ్ డైలీ వచ్చి వాళ్ళకు కోరిన కోరికలు అమ్మవారు తీరుస్తుంది. వాళ్ళు కట్నాలు అమ్మవారి గుడికి సహకరిస్తారు. ఆలయ కమిటీ సుతం జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు మండపం కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని అకామిడేషన్లు ఫ్రీగానే ఇచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఈ నిర్మాణం చూస్తున్నాం కదండి, ఇది పాత గుడి. అంటే 1984లో ఒక భక్తుడు కట్టించిన గుడి, 40 సంవత్సరాలు అవుతుంది. అలాగే పైన కూడా చాలా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ
ఆలయం ఇంకా నిర్మాణ దశలో ఉంది. అంటే అమ్మవారు పురాతనమైన అమ్మవారు, కొన్ని వందల ఏళ్ళ నుంచి అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క అభివృద్ధి పనుల గురించి, అలాగే మండపము, మిగిలిన షెడ్ కూడా అక్కడ మనకు చూడవచ్చు. దీని గురించి నా ప్రభుత్వం నుంచి సహకారం మీకు ఏమైనా అందిందా? ఇది భక్తుల సహాయ సహకారాలతోటి చేస్తున్నారా? ఈ గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఏ సహకారం లేదు. ఓన్లీ ఒక 20,000 లీటర్ల ట్యాంక్ ఒకటి గవర్నమెంట్ నుంచి మాకు అందింది. ఇదంతా ఆలయ కమిటీ జనాలు, కొంతమంది దాతలు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆలయం ద్వారా గల్ల ద్వారా కానీ టికెట్స్ ద్వారా కానీ వచ్చిన ఆదాయాన్ని కమిటీ వారు, మా చైర్మన్ మహేందర్ గౌడ్, వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి, వీళ్ళ కమిటీ సభ్యులు, గ్రామస్తుల అందరి సహకారంతో ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటా ముందుకు పోతున్నాం. ఇంతవరకు అయితే గవర్నమెంట్ నుంచి మాకు రూపాయి రాలేదు. జనాలే మాకు సహకరిస్తున్నారు, మేము జనాలకు సహకరిస్తున్నాం. వారి ద్వారానే ఆలయం ఇంకా అభివృద్ధి చెందుతుంది. వివిధ గ్రామాలలో కొలువై ఉన్న గ్రామ దేవతలను పూజించే విధానం, అలాగే అందులో ముఖ్యమైన పాత్ర గత కాలం నుండి ఇప్పటి వరకు కూడా అమ్మవారి చరిత్రను గానం చేయడం, అలాగే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు, పట్నాలు వేయడం, ఈ బైండ్ల పూజారులది ప్రధానమైన పాత్ర. ఇక్కడ మనకు బైండ్ల పూజారి సుదర్శన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ అమ్మవారి యొక్క చరిత్ర, ఇక్కడ జరిగే వివిధ పూజల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజ చేస్తున్నారు? మీ పూర్వీకుల నుండి కూడా ఇక్కడ అందరు పూజలు చేస్తూ ఉన్నారా మీ వాళ్ళు? మా తాతల నుంచి. ఈ అమ్మవారి యొక్క చరిత్ర, ఎప్పుడు వెలిసిర్రు, ఇప్పటి వరకు మీరు పూజలు చేసే విధానం గురించి చెప్పండి మాకు. ఇప్పుడు అమ్మవారి వెలిసైన దాకా నైజాం ప్రభుత్వం నుంచే గుడి కట్టి, చిన్న రాళ్ళ గుడి కట్టి ఉంది. ఆ తర్వాత ఒక భక్తుడు కోరికలు నెరవేరినందుకు సాకల భూమయ్య, బాలమగల భూమయ్య గారు, బసవరాజు భూమయ్య గారు ఈ గుడి మళ్ళా సెకండ్ నిర్మాణం అయింది. ఆ నిర్మాణం తర్వాత మేము ఆది కాలం నుంచి కూడా మా తాతలు, తండ్రులు, ముత్తాతల నుంచి కూడా మేము ఇదే ఆదివారం చూస్తారం భక్తులు వచ్చేది. కొద్దిగా భక్తులు వచ్చేది. అప్పుడు ఇంత జనాభా పెరగలేదు అప్పుడు భక్తుల పట్టణాలు. ఇప్పుడు ఇక ఆ అమ్మవారికి బోనాలు తీయడం, భక్తులు బోనాలు తీసిన తర్వాత మేము పట్టణం మైల పోలు అనేది ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి కళ్యాణం, గావులు బలియడం, అది ఇది ఉంటుంది. అమ్మవారికి అయితే నేను దగ్గర నేనైనా 30-35 ఏళ్ళ నుంచి ఈ పండుగలు చేస్తున్నాం. ఇక్కడ మీ బైండ్ల పూజారులు అనేది గ్రామాలలో మీరు చేసే ఏ దేవతలను మీరు పూజలు చేస్తారు? ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మంకాలమ్మ, పోతే బాలమ్మ, సారలమ్మ, సమ్మ, ఇవన్నీ. ఇక ఇది బొడ్రాయి, మెయిన్గా బొడ్రాయి పండుగ, ఊరుకు బొడ్రాయి పండుగ కూడా చేస్తాం. ఇప్పుడు మీ పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి అమ్మవారు, ఇప్పుడు మన సూపర్వైజర్ గారు చెప్పారు కదా, అదేవిధంగా ఈ అమ్మవారి యొక్క నిదర్శనాలు ఇప్పటి వరకు కూడా భక్తులు కొన్ని వేల సంఖ్యలో వస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అందరూ కూడా ఒకసారి వచ్చి అమ్మవారికి మొక్కుకున్నారు అంటే వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుంది. వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకుంటున్నారు అని చెప్తున్నారు. కోరిన కోరికలు మంచిగా ఎక్కడెక్కడి నుంచో, సిటీ నుంచి కానీ చుట్టూ కిలోమీటర్ల 100 కిలోమీటర్ల నుంచి కూడా వస్తారు భక్తులు, చాలా వస్తారు. మంచిగా కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. ఆ మొక్కులు మళ్ళీ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు, పండుగలు చేసుకుంటారు, పట్టణాలు వేసుకుంటారు. భక్తులకు ఏ అసౌకర్యం లేకుండా కూడా కమిటీ వేసి అయినా దాదాపుగా 30 ఏళ్ళు అవుతుంది. ఈ కమిటీ దేవస్థానానికి కమిటీ ఏర్పాటు చేసి కూడా కమిటీ నిర్వాహకులు కూడా మంచిగా నిర్వహిస్తారు. భక్తులకు అసౌకర్యం అనేది లేకుంటూ మా పని వాళ్ళు కానీ, పంబాల భక్తులు కానీ, దప్పుల వారు కానీ ఎవరితోని అసౌకర్యం లేకుండా భక్తులకైతే మంచిగా అవి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇది అండి ఈ నంగునూరు పోచమ్మ తల్లి యొక్క కోరిన కోరికలు నెరవేర్చి కొంగు బంగారమై అందరినీ తన చల్లని చూపులతో దీవించే ఈ తల్లికి ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా చుట్టాలు పండుగ చేసుకున్న వారైనా చుట్టపు చూపుగా వచ్చి ఇక్కడ అమ్మవారిని మొక్కుకున్నా కూడా కోరిక నెరవేరి మళ్ళీ వారు కూడా తిరిగి ఇక్కడికి వచ్చి పండుగ చేసుకుంటున్నారని అంటున్నారు. అది అమ్మవారి మహిమ. ఈ అమ్మవారికి ఇక్కడ ఈ అమ్మవారి యొక్క ప్రాశస్తి ఏ విధంగా ఉందో, ఎంత మహిమ గల తల్లో, అదే విధంగా ఇక్కడ అభివృద్ధి పరంగా కూడా చాలా ఇంకా చేయవలసినవి ఉన్నాయి. పెద్ద ఎత్తున వీళ్ళు దేవాలయ నిర్మాణాలను చేపడుతున్నారు కాబట్టి దీని గురించి ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. అలాగే ఎవరైనా మనసున్న మహారాజులు వారి యొక్క
చేయూతను అందించాలని ఈ యొక్క కమిటీ వారు అలాగే పూజారులు కోరుతున్నారు. ఈ నంగునూరు పోచమ్మ ఆలయానికి కరీంనగర్ నుంచి సంపత్ గారు వచ్చారు. వాళ్ళ యొక్క చుట్టాలు చెప్తే ఇక్కడ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు, ఏ కోరికైనా నెరవేరుస్తుంది, ఆమె చల్లని చూపులు మాపై ఉంచుతుంది అని చెప్పి వారు ఇక్కడ వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేము కన్మర్ నుంచి వచ్చాము. మాకు తెలిసిన బంధువులు ఈ నంగునూరు పోషమ్మ తల్లి మహిమల గురించి చెప్పారు. మేము కూడా ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నాము. కోరుకున్న మొక్కలు కానీ పిల్లలకు సంబంధించిన చదువు ఏదైనా బాగా ఉంటుంది. మేము కూడా వచ్చి తల్లిని మొక్కలు కోరుకున్నాము. ఒకవేళ మాకు అనుకున్నది జరిగితే మళ్ళీ మా తెలిసిన బంధువులకి వాళ్ళకి వచ్చేసి తల్లి యొక్క అనుగ్రహం పొంది చాలా వరకు చెప్పిద్దామని అనుకుంటున్నాం. కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తాను. ఇక్కడ మీ యొక్క అనుభవాలు చెప్పండి. ఈ నలపోచమ్మ దేవాలయంకి ఏది మొక్కుకున్నా కూడా పోచమ్మ తల్లి ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఎన్ని మొక్కులు మొక్కుకున్నా మనకు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని చాలా ఫేమస్ అయింది నలపోచమ్మ గుడి నంగునూరులో. మొక్కుకునే అన్ని తీరుతాయి, వనభోజనాలు అన్నీ ఇక్కడ జరుగుతాయి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణిని అలాగే పశు పక్షాదులు మానవులు ప్రతి ప్రాణిని పోషించే తల్లి ఈ పోచమ్మ తల్లి. అట్లాంటి ఘనమైన చరిత్ర గల మన గ్రామ దేవతలలో ఈ పోచమ్మ తల్లి కానివ్వండి, మైసమ్మ, కట్ట మైసమ్మ, కోలేరమ్మ, ఇలా ఏ దేవత చూసుకున్నా కూడా లోక కళ్యాణార్థం ప్రజలను రక్షించి ఈ యొక్క సృష్టిని కాపాడే బాధ్యతను ఆ దేవతలు వారి భుజాలపై వేసుకొని కోరిన వారికి కొంగు బంగారమై వారి నిదర్శనం చూపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా చల్లగా చూస్తున్నారు. అలాంటి ఒక అరుదైన మహిమగల దేవాలయం ఈ నంగునూరు పోచమ్మ తల్లి దేవాలయం. ఈ తల్లి యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ యాదవ్, సుమన్ టీవీ, సిద్దిపేట.